వస్తున్నాం సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ నుంచి కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. హిట్ జోష్ను కంటిన్యూ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు వెంకీ. ఈ నేపథ్యంలో పలు కథలు విన్న వెంకీ మామ ఫైనల్గా మాటల మాంత్రికుడితో దాదాపుగా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. గుంటూరు కారం తర్వాత సరైన సినిమా సెట్ చేయలేక ఇబ్బంది పడుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్తో ఒక సినిమా చేయాలనుకున్నాడు. కానీ బన్నీ దర్శకుడు అట్లీతో సినిమా చేయాలని ఆసక్తి చూపించడంతో ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. దీంతో త్రివిక్రమ్ వెంకటేష్కు ఒక కథ చెప్పగా ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే సినిమా కథ పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో వెంటనే అన్ని పనులు పూర్తి చేసి ఈ నెలాఖరులోపు ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని కోరినట్లు తెలుస్తోంది. ఫైనల్ స్క్రిప్ట్ ఆమోదయోగ్యంగా ఉంటే త్రివిక్రమ్ జూన్ నెలలో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి జూలై నెలలో షూటింగ్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. నిజానికి ఈ సినిమాను సంక్రాంతి సీజన్లో విడుదల చేయాలని మొదట ప్లాన్ చేశారు. కానీ షూటింగ్కు కాస్త సమయం పట్టేలా ఉంది. అందుకే హడావిడిగా సినిమా చేసి సంక్రాంతికి విడుదల చేయడం కంటే ప్రశాంతంగా సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవి సీజన్కు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో వేసవి సెలవులు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ను సంప్రదించారు. తమన్ ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అధికారిక ప్రకటన రాబోతుంది.